కలువాయి మండలం తోపుగుంట అగ్రహారం నందు రాజముద్రతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాస్ బుక్లను తహసీల్దార్ కృష్ణారెడ్డితో కలిసి పంపిణీ చేసిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం పాస్ పుస్తకాలపై పొలం యజమాని ప్రభుత్వ చిహ్నాన్ని తొలగించి వారి స్థానంలో వారి ఫోటోలతో ముద్రించి ఇవ్వడం దారుణం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టైటిల్ యాక్ట్ను తొలగించి రీసర్వే పూర్తయిన గ్రామాలకు రాజముద్రతో ఏర్పాటు చేసిన పాస్ పుస్తకాలు రైతులకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చంద్రమౌళి, హరిబాబు, చిన్నయ్య, విఆర్ఓ అరుణ, గ్రామ రైతులు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ అంటే గత ప్రభుత్వము రైతులకు సంబంధించినటువంటి భూమి మీద హక్కులు ప్రభుత్వానికి ఉండే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ వేసి రైతులను మోసగించే విధంగా చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసి రైతులకు చేసినటువంటి మొట్టమొదటి ప్రయోజనం మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దానికి ఈ రాష్ట్ర రైతు సోదరీమణుల తరఫున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అంటే భూమి మీరు ఆ పాస్ పుస్తకాలు చూస్తుంటారు. ఆ పాస్ పుస్తకాల మీద మనకి ఈ పొలం ఎవరిచ్చారు? మన వారసత్వ సంపద, మన తల్లిదండ్రులు, మన తాతలు మనకు అప్పగించినటువంటి సంపద ఇది. దీని మీద ఉంటే మన ఫోటో ఉండాలా, లేకపోతే మన తాతల ఫోటో ఉండాలా, మన నాన్న ఫోటో ఉండాలా, ఇంకేదైనా మన వంశాంతరాల ఫోటోలు ఉండాలి. కానీ ఎవరో ఎక్కడో కూర్చొని పరిపాలించే రాజు ఫోటో పెట్టుకుంటారు ఎవరైనా అంటే అది ఆ పద్ధతి కరెక్ట్ కాదు అని ఆ పద్ధతిని రద్దు చేసి ఈరోజు రాజముద్రతో ఇది రైతు యొక్క హక్కు అని హక్కు పత్రాన్ని ఈరోజు పంపిణీ చేసేదానికి ఈ 2026 సంవత్సరం కానుకగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. ఈ పథకంలో మామూలుగా రైతు భూమిని నమ్ముకొని జీవించేటటువంటి వ్యక్తి, భూమే అతనికి దైవం. ఏదైనా వదులుకుంటాడు కానీ రైతు భూమిని వదులుకునే పరిస్థితి లేదు. అటువంటి భూమిని ప్రాణంగా నమ్మేటటువంటి రైతు అతని సమస్యలు, భూ సమస్యలు, భూ వివాదాలు. భూ సమస్యలు అంటే అధికారుల వల్ల కొన్ని పొరపాట్ల వలన లేదా సిస్టంలో అంటే ఈ సర్వేలు చేసేటప్పుడు అలాంటప్పుడు కొంత సరైన సమాచారంలో జరిగే పొరపాట్ల వల్ల వచ్చే సమస్యలు, ఈ భూ సమస్యలు, వాటిని పరిష్కారం చేసి ఎటువంటి సమస్య లేకుండా రైతుకి ఇచ్చేటటువంటి ఒక హక్కు ఇది పాస్. అలాగే భూ వివాదాలు అంటే ప్రతి రైతుకి తెలుసు, మన పక్క పొలాల వాడుతూ దారులు కాడ లేకపోతే పొలాల ఆక్రమణలు ఇలాంటివన్నీ సమస్యలు ఎన్నో వస్తుంటాయి. అలాంటి సమస్యలు కూడా లేకుండా పరిష్కారం చేసి ఈరోజు రైతుకి సకలాధికారులుగా అందిస్తున్నటువంటి హక్కుపత్రం ఈ పాస్ పుస్తకం. ప్రతి రైతు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవలను గుర్తించి రైతు ప్రయోజనాలను గుర్తెరిగి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఒక్క రైతులకు సంబంధించే కాదు, ఏ విషయం చెప్పిన పని, ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చేటటువంటి ప్రభుత్వంగా మీ అందరికీ తెలుసు.